ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 8, 9 వచనం చదువుకుందాం. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకున్నవాడు కాడా అనిరి. వీడి అని కొందరును, వీడు కాడు వినిపోలిన ఎక్కడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనను. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును మన ప్రేమగల రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మనకు అనుగ్రహించిన మంచి దినము కొరకే నేను ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ, మనం అనేక సార్లు ఫెయిల్ అయినప్పటికీ, ఆల్దో వీఆర్ ఫెయిలింగ్ ఇన్ మెనీ థింగ్స్, ఫెయిలింగ్ అండ్ ఫాలింగ్ ఇన్ మెనీ థింగ్స్, బట్ స్టిల్ హీ ఈస్ ఫెయిత్ఫుల్. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన నమ్మకత్వాన్ని, ఆయన నమ్మదగిన తత్వాన్ని నేను అనుభవిస్తున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. స్తోత్రం. 28 సంవత్సరాలుగా నేను ఆయన యొక్క నమ్మకత్వాన్ని అనుభవిస్తున్నాను. ఆయన యొక్క మంచితనాన్ని అనుభవిస్తున్నాను, ఆయన గొప్పతనాన్ని అనుభవిస్తున్నాను, ఆయన ప్రేమను అనుభవిస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఐఎమ్ ఎంజాయింగ్ హిస్ లవ్, ఐఎమ్ ఎంజాయింగ్ హిస్ గ్రేస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న విషయాలు నేను మీకు 4 మర్మాల గురించి మీకు జ్ఞాపకం చేశాను. యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందుకున్నది ఒక వ్యక్తి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ప్రస్తావించబడినటువంటి వ్యక్తి సెలిడోనియస్ అనేటువంటి ఆ వ్యక్తి. ఆయన ఒక మిస్టరీగా ఉన్నాడు. అడుక్కునేవాడు మిస్టరీ ఏంటండి? గుడివాడు మిస్టరీ ఏంటండి? వాడు భిక్షకుడు కనుక మిస్టరీ అని కాదు, వాడు గుడ్డివాడు కనుక, అంధుడు కనుక మిస్టరీ అని కాదు. వాడికి స్వస్థత జరిగింది కాబట్టి మిస్టరీగా మారాడు. కార్యం జరిగింది కాబట్టి మిస్టరీ. కార్యం జరగకపోతే హిస్టరీగా మిగిలిపోతాం. స్తోత్రం. ఒకటి, స్వస్థత పొందినవాడు ఒక మర్మంగా ఉన్నాడని, స్వస్థత పొందినవాడు తను పొందుకున్నటువంటి చూపును బట్టి, ఆ నూతనమైనటువంటి చూపును బట్టి, ఆ న్యూ సైట్ను బట్టి, నజరేయుని ద్వారా పొందుకున్నటువంటి నూతనమైనటువంటి చూపు, ఒక కంటికి కాదు 2 కళ్ళకి, తన జీవితంలో వెలుగు నింపబడింది. తన జీవితం మార్చబడుతుంది. హిస్ న్యూ లైఫ్, హీ బికమ్ ఎ న్యూ క్రియేషన్. అతను ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాడు. తన కన్నుల ముందు కదలాడుతున్నట్టు ఒక ప్రపంచాన్ని చూస్తున్నాడు. ఎంతో కమనీయమైనటువంటి ప్రపంచాన్ని చూస్తున్నాడు. అతనికి కనుల పండుగగా ఉంది. కనులకు ఎంతకాలము అంధకారంగా ఉంది, పూర్తి అంధకారంగా ఉంది. కానీ ఇప్పుడు కనుల పండుగగా ఉంది. హీఈస్ ఎంజాయింగ్ లైఫ్. చూపు ఉంటే అంత అద్భుతం. చూపు ఒక అద్భుతం. యేసు అనుగ్రహించిన చూపు అద్భుతం. అద్దాలు పెట్టుకొని, స్పెక్టికల్స్ పెట్టుకొని మనం చూస్తున్నటువంటి చూపు అది ఓకే. లేదా మైక్రోస్కోప్ ద్వారానో టెలిస్కోప్ ద్వారానో మనం చూస్తున్నట్టు ఆ చూపు ద్వారా మనం చూస్తున్న దృశ్యాలు అది ఓకే. కానీ ఇతను చూస్తున్నటువంటి దృశ్యాలు దైవికమైన దృశ్యాలు. దేవాలయాన్ని చూస్తున్నాడు, ప్రజలను చూస్తున్నాడు, పరిశీలనను చూస్తున్నాడు, తన తల్లిదండ్రులను చూస్తున్నాడు, తన వారిని చూస్తున్నాడు. స్తోత్రం. సిలోయము కోనేరును చూస్తున్నాడు. ఓహ్, ఎవ్రీథింగ్ ఈజ్ సీయింగ్. అంతటిని చూస్తున్నా. మనుషులు చెట్ల వలె ఉండడానికి చూడడం లేదు అతను. మనుషులు మనుషులాగే ఉన్నారు, చెట్లు చెట్లలాగా ఉన్నారు. అతనికి కొత్త చూపు కొత్తదనాన్ని కలిగిస్తుంది. దేవుని స్తోత్రం. కొత్త చూపు ఒక మర్మమని, యేసు క్రీస్తు యేసు ఒక మర్మమై ఉన్నాడని. జీసస్ క్రైస్ట్ బికమ్ ఎ మిస్టరీ. ఈజ్ ఎ మిస్టరీ. స్తోత్రం. ఎవరికి అంటే గుడివానికి మిస్టరీ కాదు, గుడివానికి కూడా మిస్టరీగా ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఆయన ఎవరో తెలియదు. కానీ ఆయన మాట చెప్పినప్పుడు మాత్రం చెయ్యాలనిపించింది, చేసేసాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నట్టు విషయం, యేసుక్రీస్తు ఒక మర్మం. ఎవరికి అంటే 9వ అధ్యాయం 29వ వచనంలో మనం చదువుకున్నాం. పరిసయ్యులకి
ధర్మశాస్త్రాన్ని తిరగేసిన వాళ్ళకి, ధర్మశాస్త్ర సారాన్ని ఎరిగిన వాళ్ళకి, ప్రతిదినము ధర్మశాస్త్ర పఠనము చేస్తున్న వాళ్ళకి, పరిశుద్ధ లేఖనాల్ని పఠనం చేస్తున్నట్టు పరిచయులకి ప్రభు ఒక మర్మంగా ఉండడం విచిత్రంగా ఉంది. వాడు చెప్తున్న మాట 30 వచనం, అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చినో మీరు ఎరుగపోట ఆశ్చర్యమే, నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆయన నా కనులు తెరిచాను. స్తోత్రం. ఇప్పుడు బురద పూశాడు, బురద ఉంచాడని చెప్పడం లేదు, నా కన్నులు తెరిచాను. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చెప్పిన మాట, దేవుడు మోషేతో మాట్లాడాడు. ఇప్పుడు మోషే గురించి ఎవరు అడిగారు? మోషేతో మాట్లాడాడా లేదని ఎవరు అడగలేదు. దేవుడు మోషేతో మాట్లాడాడని ఎరుగుదము. ఎలా ఎరిగారు మీరు? పాత నిబంధన చదివేగా మీరు ఎరిగింది, నిర్గమకాండం చదివేగా మీరు ఎరిగింది. అలాగైతే మోషేతో మాట్లాడినవాడు యేసుక్రీస్తుతో, మెస్సియాతో ఎందుకు మాట్లాడు? మోషే ధర్మశాస్త్రం మాత్రం తీసుకొచ్చాడు, ఈయన కృపను సత్యం తీసుకొచ్చాడు కదా, ఎంతో మాట్లాడలేదా? ఏమి తండ్రి కుమారుల మధ్యలో సంబంధం తెగిపోలేదు కదా, తండ్రి కుమారుల మధ్యలో ఏం తగాదులు, గొడవలు, కలహాలు ఏం లేవు కదా. స్తోత్రం. ఈయనతో మాట్లాడాడు లేదో మాకు తెలియదు, వీ డోంట్ నో. యేసే ఒక మర్మంగా ఉన్నాడు, క్రీస్తే ఒక మర్మంగా ఉన్నాడు. అతనికి ప్రవక్తలాగో, అతనికి దేవభక్తులాగో, దేవుని కుమారులాగో మనుషులాగా కనిపిస్తే క్రైస్ట్ బికమ్ ఎ మిస్టరీ టు ఫారిసీస్. స్తోత్రం. 4వదిగా యేసు మాట ఒక మర్మం, ఒక షాకింగ్ స్టేట్మెంట్ చెప్పాడు యేసు ప్రభు. ప్రజలను అవాక్కు చేసినటువంటి, పరిశీలులో సందేహం పుట్టించినటువంటి ఒక మాట. అయితే మేము గుడ్డోళ్ళమా? చెప్పు. ఆర్ వి బ్లైండ్? మేము బ్లైండ్ అన్నట్టుగా మాట్లాడుతున్నావే, మేము గుడ్డివాళ్ళం అన్నట్టుగా పరోక్షంగా మాట్లాడుతున్నావే, ఏంటిది? స్తోత్రం. హల్లెలూయా. యేసు వాళ్ళని గుడ్డివాళ్ళు అన్నాడంటే అన్నాడు. వాళ్ళు హర్ట్ అయిపోయారు, వాళ్ళ ఈగో హర్ట్ అయింది. మమ్మల్ని అందరూ పట్టుకొని గుడ్డోళ్ళు అంటున్నాడే. పరిచయులు అందరూ గుడ్డివాళ్ళట. యేసు ప్రభు కాలంలో 6,000 మందికి పైగా పరిచయులు ఉన్నట్లుగా చరిత్ర చెప్తుంది. ఈ ఉన్నటువంటి వారందరూ గుడ్డివాళ్ళే. యేసుని ఎరుగనేటువంటి గుడ్డితనం, యేసుని ఆత్మలో చూడలేని గుడ్డితనం మనలో ఉంది. గుడ్డివాళ్ళ, చూపు కలిగిన వాళ్ళ అర్థం కాని పరిస్థితి. చూపు కలిగిన వాళ్ళు, చూపు కలిగింది అని అనుకుంటున్న వాళ్ళు, చూస్తున్నాం అనుకుంటున్న వాళ్ళు గుడ్డివాళ్ళుగా మారాలి. గుడ్డివాళ్ళుగా ఉన్నవాళ్ళు, చూడాలని ఆశపడుతున్న వాళ్ళు చూడాలి. అది యేసు ప్రభు మాటల యొక్క ఉద్దేశం. దీనికోసమే నేను వచ్చాను ఈ లోకానికి, ఈ తీర్పు కోసమే వచ్చాను, ఈ జడ్జిమెంట్ కోసమే వచ్చాను, నేను లోకానికి వచ్చాను నేను. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట ఒక మర్మంగా ఉంది, అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఈ మాట ఒక ప్రశ్నను లేవనెత్తింది, ఒక ప్రశ్న వేయడానికి కారణమైంది. మాట అర్థమైతే వాళ్ళు ప్రశ్నించరు. ఓకే నువ్వు చెప్పిన దాంతో మేము ఏకీభవించమనో, అది అలా కాదనో ఇలా కాదనో ఏదో వివరణ ఇవ్వాలి. మాట అర్థం కాలేదు కాబట్టి, యేసు మాట అర్థం కాలేదు కాబట్టి అది ఒక మిస్టరీ. వెన్ ఇట్ ఈస్ నాట్ నోన్ టు us, ఇట్స్ ఎ మిస్టరీ. వెన్ ఇట్ ఈస్ revealed by God, it's not a mystery, it's just become a truth. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 4 మర్మాల గురించి గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఈ సమయంలో మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మరలా అదే వాక్య భాగం అనగా నిన్న చదువుకున్నటి వాక్య భాగము అనగా యోహాను సువార్త 9వ అధ్యాయము 8, 9 వచనాలు మరలా చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 8, 9 వచనాలు. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షించుకున్నవాడు కాడా అనేది వీడే అని కొందరును వీడు కాడు వీడిని పోలి ఉన్న ఒకడని మరికొందరును అనేది వాడైతే నేనే ఆయన నిన్ను. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నేను చదువుతున్నాను, అలాగే వాడుక భాషలో కూడా చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 8, 9 వచనాలు. స్తోత్రం. This caused quite a stir among the people of the neighborhood, for they noticed the blind beggar was now seeing. They began to say to one another, isn't this the blind man who once sat and begged? Some said, no, it can't be him. Others said, but it looks just like him. It has to be him.
ఆల్ ద వైల్ ద మ్యాన్ కెప్ట్ ఇన్సిస్టింగ్, ఐ ఆమ్ ద మ్యాన్ హూ వాస్ బ్లైండ్. తనను గురించి తానే ప్రకటించుకున్నటువంటి సందర్భం, తనను గురించి తానే తెలియజేసిన సందర్భం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చదువుకున్నాం. స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం. అతని ఇరుగు పొరుగు వాళ్ళు, అతని ఇరుగు పొరుగు వాళ్ళు, నైబర్స్, అతడు భిక్షమెత్తుకుంటుండగా చూసిన వాళ్ళు, ఈ మనిషి కూర్చొని భిక్షమెత్తుకుంటూ ఉండేవాడు కదా కదా అని అన్నారు. కొందరు అవునన్నారు, మరికొందరు కాదు, ఇతడు అతనిలా కనిపిస్తున్నాడు అంతే అని అన్నారు. అతని బంధువు ఎవరో ఉండొచ్చు, అతని పోలికలు ఉన్నాయి. కానీ అతడు స్వయముగా నేనే అతన్ని అని అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒక భిక్షగాడు మీకు ఎలా గుర్తుండిపోయాడు అనగా, అనేక దినములుగా, అనేక సంవత్సరములుగా అతను అక్కడే ఉండడాన్ని మీరు చూస్తున్నారు. అతని స్వరాన్ని మీరు విన్నారు, అతని స్వరూపాన్ని మీరు చూశారు. అనగా మీ మత వ్యవస్థ, యూదా మత వ్యవస్థ భిక్షక వ్యవస్థను తీసుకొచ్చింది. రిలీజియన్ మేడ్ సమ్ బెగ్గర్స్, బెగ్గింగ్ సిస్టమ్. బెతస్తా కోనేటి దగ్గర కూడా మంటపాలు ఉన్నాయి. అక్కడ 38 సంవత్సరాలుగా పడిన రోగి, ఇతను ఎన్ని సంవత్సరాలుగా పడినాడో మరి మనకు తెలియదు. అతను ఇంపార్టెంట్ అని నిర్బలుడు, అయితే దౌర్బల్యం కలిగిన వాడు, నడవలేనివాడు, లేకపోతే శక్తి లేనివాడు అని చెప్పబడింది. కాబట్టి అతని గురించి అలా రాయబడింది. అతను అవసరమైతే పాక్కుంటూ కోనేటి అంచు దగ్గరికి వచ్చాడట, కానీ లోపలికి ప్రవేశించలేని పరిస్థితి, ఆయన వెనక్కి నెట్టబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. స్తోత్రం. ఇక్కడ మనం ఆలోచిస్తుంటే మాట, అతన్ని చూశారు, అతనికి ఏం సహాయం చేయలేకపోయారు. మీ మత వ్యవస్థే భిక్షగాళ్లను పోషిస్తుంది, యాచక వ్యవస్థని యాజక వ్యవస్థ పోషిస్తుంది. యాజక వ్యవస్థ రెండు పక్కపక్కగా ఉన్నాయి, రెండు సమాంతరంగా ఉన్నాయి. యాజకులైపోతున్నారు. యాచక వ్యవస్థలోని నీచమైన బుద్ధే, అడుక్కునేటువంటి బుద్ధే, డబ్బులు పంపించండి, కానుకలు పంపించండి, మాకు స్పాన్సర్ చేయండి అనేటువంటి విధానంలో తయారైపోయింది. ప్రతి మతంలో ఇంచుమించు ఇటువంటి బెగ్గింగ్ సిస్టమ్ ఉంది. ట్రైన్లో అక్కడక్కడ లేదా బాత్రూమ్స్ దగ్గర వాటి దగ్గర రాసి పెట్టారు, డోంట్ ఎంకరేజ్ బెగ్గర్స్. అడుక్కునే వాళ్ళకి భిక్షము వేయవద్దు, వాళ్ళని ప్రోత్సహించొద్దని చెప్తున్నారు. కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలకి మనం ఫ్లాట్ అయిపోతున్నాం. పుణ్యం ఉంటుంది అనే మాటకి, పుణ్యం అంటే ఏంటో వాడికి తెలియదు, మనకు తెలియదు. పుణ్య కార్యాల గురించి తెలుసు, కానీ పుణ్యం అంటే మనకు తెలియదు. స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే, జాగ్రత్తగా ఆలోచిద్దాం. మన టైటిల్ అద్భుతము తర్వాత అనుభవాలు, ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్టర్ ద మిరకల్, ఎక్స్పీరియన్సెస్ ఆఫ్టర్ ద హీలింగ్. స్వస్థత తర్వాత ఉన్నటువంటి అనుభవాలు. స్వస్థత తర్వాత ఏదో జరిగింది. స్వస్థత అంటే ఏదో జరిగిందని అర్థం, దానికి ముందు ఏదో జరగలేదని అర్థం. దానికి ముందు స్తంభించిన అనుభవం. స్వస్థత అంటే ఏదో జరిగింది. గాడ్ డిడ్ సంథింగ్. దేవుడు ఏదో చేశాడు, దేవుడు కార్యం చేశాడు, దేవుడు జోక్యం చేసుకున్నాడు, గాడ్ ఇంటర్ఫియర్డ్, గాడ్ హీల్డ్. తర్వాత ఇంకా ఏదో జరుగుతాయి. జీవితం అంతా కొన్ని సంభవాలు, సంఘటనల మయమే. నా జీవితంలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి, జరగలేదా? ఉదయం ఎన్నో జరుగుతాయి, సాయంత్రం ఎన్నో జరుగుతాయి, మధ్యాహ్నం ఎన్నో జరుగుతాయి, రాత్రి ఎన్నో జరుగుతాయి. అనేకమైనటువంటి బహుళమైన సంఘటనల ఆ కలయికతో కూడుకున్నట్టు ఆ సమాహారమే జీవితం. అసలు సంఘటనలు లేని సంఘటనలో మళ్ళీ సూచక్రియలు ఉన్నాయి. సూచక్రియలు అరుదుగా జరుగుతున్నాయి, సంఘటనలు మాత్రం ఎప్పుడూ ఉన్నాయి. వాళ్ళేదో ఫోన్ చేశారు, వీళ్ళేదో ఫోన్ చేశారు, వాళ్ళేదో మెసేజ్ పెట్టారు, వీళ్ళేదో మెసేజ్ పెట్టారు, వాళ్ళేదో మాట్లాడారు, వీళ్ళేదో మాట్లాడారు, వాళ్ళేదో పంపించారు, వీళ్ళేదో పంపించారు. చూడండి, మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్. అద్భుతము తర్వాత జరిగినటువంటి 5 విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. I want to share with you 5 things that will happen after a miracle or healing miracle. ఈ హీలింగ్ మిరకిల్ తర్వాత స్వస్థత కార్యం ద్వారా తర్వాత జరిగినటువంటి 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయము యోహాను సువార్త 9వ అధ్యాయము 9వ వచనం.
వీడే అని కొందరును ఎస్ వీడు కాడు ఆ. వీని పూలిన ఒకడని మరికొందరును ఆ. అనేది అనేది. వాడైతే నేనే ఎనెను. చాలండి. ఏం జరుగుతుంది అక్కడ? అంత అయోమయం, అంత కన్ఫ్యూషన్. అవునా కాదా, వీడా కాదా, లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్. బాబేలు గోపురం దగ్గర కూడా కన్ఫ్యూషన్. ఈరోజులు ఎక్కడ చూసినా కన్ఫ్యూషన్. గాడ్ ఈజ్ నాట్ ద ఆథర్ ఆఫ్ కన్ఫ్యూషన్. అనగా దేవుడు అల్లరికి కర్త కాడు. అల్లరి అనే మాటకి ఇంగ్లీష్లో కన్ఫ్యూజన్ అన్నారు, అయోమయం. అల్లరి అనేది తర్జుమా కరెక్ట్ కాదు. దేవుడు అయోమయానికి కర్త కాదు. గాడ్ ఈజ్ ఆథర్ ఆఫ్ క్లారిటీ. దేవునితో స్పష్టంగా మాట్లాడతాడు. ఇంకా ఏమి చేయాలో, సేవలో ముందుకు సాగాలా వద్దా, విశ్వాస జీవితంలో ఎలాగ, ఏ చర్చికి వెళ్ళాలి ఏంటి అనేటువంటి డైలమాలో ఉంటూ, సందిగ్ధావస్థలో ఉంటూ, 4 రోడ్ల కూడల్లో లేకపోతే క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి నీతో దేవుడు క్లారిటీ ఇవ్వాలని ప్రయత్నం. హీ వాంట్ టు గివ్ క్లారిటీ త్రూ హిస్ వర్డ్. ఆయన వాక్యం ద్వారా నీకు స్పష్టత ఇవ్వాలని ఆశపడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. హీ వాంట్ టు గివ్ యూ క్లారిటీ, దట్స్ ఓకే. బట్ హౌ, ఏ విధంగా? తన వాక్యం ద్వారా. స్తోత్రం. క్రీస్తు యేసును స్పష్టంగా తెలుసుకున్న వారై హృదయములో ఆదరణ పొందాలని దేవుని వాక్యంలో కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. క్లారిటీ. స్తోత్రం. క్లారిటీ లోపించింది. క్లారిటీ లోపిస్తే అక్కడ కన్ఫ్యూషన్ ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. కన్ఫ్యూషన్లో ఉన్నారు దేవుని బిడ్డలు. ఉద్యోగాల విషయంలో, లేకపోతే వివాహాల విషయంలో, చాలా విషయాలు మనం కన్ఫ్యూషన్లో ఉన్నాం. క్లారిటీ కావాలి. అడుగుదాం ప్రభువుని, ప్రభువా మాకు క్లారిటీ అనుగ్రహించమని. ఒకటి అద్భుతం తర్వాత అయోమయం జరిగింది, కేవోస్ జరిగింది. అనగా అయోమయ పరిస్థితి జరిగింది. వాడేమో ఆనందమయంగా ఉన్నాడు, వాడిని గురించి వీళ్ళు మాట్లాడుకుంటూ అయోమయంగా ఉన్నారు. ఒక కన్క్లూషన్కి రావడం. క్లారిటీ అనేది కన్క్లూషన్లోకి నడిపించదు, కన్ఫ్యూజన్ అనేది కన్క్లూషన్లోకి నడిపించదు. క్లారిటీ అనేది మాత్రమే మనల్ని కన్క్లూజన్లోకి నడిపిస్తుంది. అనగా స్పష్టత మనకు మంచి శుభ ముగింపులోకి, శుభములోకి నడిపిస్తుంది. అయోమయము అర్ధాంతరంగా ఆగిపోయినట్టు చేసి ఆవేదనను మాత్రమే మిగులుస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఒకటి అయోమయం కలిగింది, అద్భుతం తర్వాత జరిగింది. వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ మిరకిల్? దిస్ హీల్ ఎ మిరకిల్ అంటే అయోమయం జరిగింది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. స్తోత్రం, స్తోత్రం. అంతకు ముందు గ్రుడ్డి అయ్యుండిన వానిని వారు పరుషుల యొద్దకు తీసుకుని పోయిరి. యేసు చాలండి సార్. సో ద పీపుల్ మార్చ్డ్ హిమ్ ఓవర్ టు ద ఫారిసీస్ టు స్పీక్ విత్ దెమ్. పరిసయ్యులతో మాట్లాడడానికి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళారు. ఇక్కడ ఇంకో మాట ఉపయోగించబడింది. సో ద పీపుల్ మార్చ్డ్ హిమ్ ఓవర్ టు ద ఫారిసీస్. వాడొక భాషలో కూడా చదువుకుందాం. 9వ అధ్యాయం 13వ వచనం. స్తోత్రం, 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 స్తోత్రం. ద పీపుల్ ఇంతకు పూర్వము వృద్ధివాణిగా ఉన్న వాణ్ణి పరుషుల దగ్గరకు పిలుచుకొని వచ్చారు. పరిసయ్యుల దగ్గరికి తోడుకొని వచ్చారు, పిలుచుకొని వచ్చారు. దేవుని స్తోత్రం. తీసుకొని పోయిరి అనే మాటలు మనం చూస్తున్నాం. 24వ వచనంలో మనం గమనిస్తే, వారు గుడ్డివాడే ఉండిన మనిషిని రెండో మారు పిలిపించి, అనగా పరిసయ్యుల దగ్గర నుంచి ఈ వ్యక్తికి ఒక పిలుపు వచ్చింది. హీ గాట్ అన్ ఇన్విటేషన్ ఫ్రమ్ ఫారిసీస్. మతాధికారుల దగ్గర నుంచి, మత నాయకుల దగ్గర నుంచి ఒక పిలుపు వచ్చింది, ఒక ఆహ్వానం వచ్చింది. హీ గాట్ అన్ ఇన్విటేషన్. ప్రైజ్ గాడ్. ఇంతకుముందు పిలుపు లేదు, ఇప్పుడు పిలుపు వచ్చింది. స్తోత్రం. అతడు బిగ్గరగా, మరింత బిగ్గరగా కేకలు వేస్తున్నప్పుడు పిలుపు వచ్చింది. వాడిని తీసుకొని రండి. వాడు ఇక్కడికి రావడం కష్టమేమో కానీ, జనసమూహాన్ని దాటుకొని రావడమే కష్టమేమో కానీ, వాడిని తోడుకొని రండి. రే బాబు ధైర్యంగా ఉండు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, వచ్చేసి అని తోడివారు అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు. స్తోత్రం. వెళ్ళాడు, స్వస్థ పొందాడు, అది వేరే విషయం. ఎందుకు నేను మాటలు చదివినప్పుడు నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఆదికాండము 41వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నట్టు మాట ఏంటంటే, అక్కడ కలలు కన్నటువంటి ఫరో రాజు ఒకవైపు ఉంటే, కలలు ఒక కళ కని దాని అర్థం తెలుసుకొని విడుదల పొంది అద్భుతం పొంది వెళ్ళినట్టు ఒక మనుషుడు మరోవైపు ఉంటే, స్తోత్రం,
కలలు కని తాను కలలు ఎప్పుడో కనేశాడు, తాను కలలు కన్నప్పటికీ ఇతరుల కలలకి అర్థాలు చెప్పగలిగినటువంటి యోసేపు మరోవైపు ఉన్నాడు. కానీ యోసేపుకు ఆహ్వానం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆదికాండం 41వ అధ్యాయం 14వ వచనంలో ఫరో అతన్ని పిలిపించాడు. ఖైదీ వస్త్రాలు తీసేశాడు, జైలు వస్త్రాలు తీసేశాడు, తను శుభ్రంగా మారాడు, స్నానం చేశాడు, క్షౌరం చేయించుకున్నాడు, వెళ్ళాడు. ఎందుకు చెప్తున్నానంటే అర్థం కానటువంటి ఒక కళ తనకు వచ్చినప్పుడు ఆ కళకు అర్థం చెప్పేవాడి యొక్క అవసరత ఏర్పడింది. వరము కలిగిన వాని యొక్క అవసరత కావాలి, కృపావరము కలిగిన వాని అవసరత కలవరము కలిగిన వానికి కావాలి. అది వరమే, ఇది వరమే, అది కలవరం, ఇది కృపావరం. స్తోత్రం. కృపావరం కలిగిన వానికి కలవరం కలిగిన వాని యొక్క అవసరత లేదు. కలవరము కలిగిన వానికే కృపావరము కలిగిన వాని యొక్క అవసరత. కృపావరము దేవుని దగ్గర నుంచి వస్తుంది, కలవరము సాతాను దగ్గర నుంచి వస్తుంది. కలవరము సాతానుడిచ్చేటువంటి వరం, కృపావరము దేవుడిచ్చేటువంటి వరం. కృపావరాలు చాలా ఉన్నాయి, వాటిలోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. ఒక ఆహ్వానం, అద్భుతము తర్వాత ఏం జరిగిందంటే ఆహ్వానం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు అతన్ని పిలిపించి మాట్లాడిన సందర్భాలు లేవు. అడుక్కునేవాడితో మాకెందుకండి, అడుక్కునేవాడితో మాటలేంటి, అడుక్కునేవాడితో ఆత్మీయ సంభాషణ ఏంటి అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు అడుక్కునేవాడు అనేది కాకుండా అతనికి అడిషనల్ క్వాలిఫికేషన్, అతను అడుక్కోవడం ఆపేసినట్టున్నాడు. అతనికి అడిషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే హీల్డ్ మ్యాన్, నాట్ బెగ్గింగ్ మ్యాన్, ఈజ్ ఎ హీల్డ్ మ్యాన్. స్తోత్రం, హల్లెలూయా. రెండవది అతనికి ఆహ్వానం లభించింది. మూడవది 9వ అధ్యాయము 17వ వచనం. స్తోత్రం. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకుంటున్నావని అడగగా వాడు ఆయన ఒక ప్రవక్త నేను. స్తోత్రం. నేను చదువుతున్నాను. దిస్ ప్రాంప్టెడ్ దెమ్ టు టర్న్ ఆన్ ద మ్యాన్ healed of blindness, putting him on the spot in front of them all, demanding an answer. They asked, what do you say he is, this man who opened your blind eyes? He is a prophet of God, the man replied. బాబు, ఇంత జరిగింది, వాళ్ళందరూ కలవరంలో ఉన్నప్పుడు నేనేనని నువ్వు చెప్పావు, బల్లగుద్ది చెప్పావు, బాగానే ఉంది. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ మ్యాన్? అతని అభిప్రాయానికి కూడా ఒక విలువ కలిగింది. అది గొప్ప సంగతి. అద్భుతము జరిగితే మన అభిప్రాయానికి విలువలు. ఒక విజయం సాధించామనుకోండి, మనల్ని ఇంటర్వ్యూ చేయడానికి వస్తారు. క్రికెట్ మ్యాచ్లో ఏదో గెలిచాం, ఇంటర్వ్యూ చేయడానికి వస్తారు. ఓడిపోతే ఇంటర్వ్యూ చేయడానికి ఎవరు వస్తారు? విజయం సాధించాలి, విజయం దేవుడు అనుగ్రహించాలి. దే ఆస్క్డ్, వాట్ డూ యూ సే హీ ఈస్ దిస్ మ్యాన్ హూ ఓపెన్ యువర్ బ్లైండ్ ఐస్? నీ కన్నులు తెరిచిన వాడిని గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆయన ఒక ప్రవక్త అని వీడంటే ఇక్కడ రాయబడినమాట, హీ ఈజ్ ఎ ప్రాఫెట్ ఆఫ్ గాడ్, హీ ఈజ్ ఎ నబీ. రబీ కాదు, నబీ అంటే ఆయన దేవుని ప్రవక్త, యెహోవా దేవుని ప్రవక్త, మనం ఆరాధించేటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్త అని ఈ వ్యక్తి చెప్పడాన్ని మనం చూస్తున్నాం. మూడో విషయం, వాడి అభిప్రాయానికి కూడా అద్భుతము జరిగితే నీ అభిప్రాయాన్ని కూడా అంగీకరిస్తారు. అడుక్కునేవాడి అభిప్రాయానికి ప్రాధాన్యత ఉంటుందా? వాడి మాటలు, తాగుబోతుడి మాటలకి ఏంటండి అని అంటారు. తాగుబోతుడి మాటలకు విలువ లేదు. కానీ యేసు ద్వారా నువ్వు అద్భుతం పొందుకుంటే నీకు విలువ ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు అభిప్రాయానికి అవకాశం ఇచ్చారు. ఏమండి, వాట్ డూ యూ థింక్? సో నువ్వేమనుకుంటావు, ఇవన్నీ రాళ్లతో కొట్టాలా వద్దా? మోషే ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది కదా. యేసు అభిప్రాయానికి అక్కడ ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ యేసు అభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చారంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ ఈ అంధుడైనటువంటి అడుక్కునేవాడి భిక్షగాడి అభిప్రాయానికి కూడా అతనికి లభించినటువంటి ఆధిక్యత చూడండి. అద్భుతము ద్వారా జరుగుతున్నటువంటి విషయాలు, తర్వాత జరిగిన విషయాలు, ఒకటి అయోమయం జరిగింది, అయోమయం కలిగింది. రెండవది ఆహ్వానం దొరికింది. మూడవది వచ్చేసి ఆధిక్యత కలిగింది. నాలుగో విషయము 9వ అధ్యాయము 34వ వచనం. 9వ అధ్యాయం 34వ వచనం. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాడిని వెలివేసిరి. యు ఆర్ బోర్న్ ఎ బ్లైండ్ ఫిల్తీ సిన్నర్. నువ్వు మామూలుడివి కాదు, నువ్వు ఫిల్తీ, అపవిత్రుడైనటువంటి పాపి. పాపి అంటే అపవిత్రుడు. ఫిల్తీ సిన్నర్. సో దే త్రూ ద మ్యాన్ అవుట్ ఇన్ ద స్ట్రీట్. అతన్ని వీధుల్లోకి నెట్టేశారు అని రాయబడింది. అతన్ని వెలివేశారు అంటే సాధారణంగా మనం సమాజ మందిరంలోంచి వెలివేశారు అనేటువంటి ఆలోచిస్తాం.
కానీ ఎందుకంటే 9వ అధ్యాయం 22వ వచనంలో దాన్ని బట్టి మనం అలా అర్థం చేసుకోవచ్చు. కానీ చరిత్ర చెప్తున్నట్టు విషయం ఏంటంటే మొదటి శతాబ్దపు చివరి భాగంలో, అనగా చివరి 10 సంవత్సరాల్లో లేకపోతే 90వ సంవత్సరం తర్వాత మాత్రమే సమాజ మందిరాల్లో వెలివేత, బహిష్కరణ, ఎక్స్కమ్యూనికేషన్ అనేది ఒక నియమంగా, చట్టంగా చేయబడిందని బైబిల్ పండితులు చెప్తున్నారు. అతన్ని వీధిలోకి నెట్టేశారు, వాళ్ళ ఎదుటి నుంచి పంపించేశారు అనే మాటలు మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అనగా అద్భుతము తర్వాత అవమానం కలిగేటువంటి, డిస్గ్రేస్ జరిగేటువంటి అవకాశం ఉంది. 5వ విషయం చెప్పి ముగించేస్తాను. 9వ అధ్యాయము 38వ వచనం. అంతటా వాడు ప్రభువా నేను విశ్వసిస్తున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. యేసుకు మొక్కాడు. అద్భుతము తర్వాత ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరిగే అవకాశం ఉంది. ఒకటి అయోమయం జరిగింది, రెండవది వచ్చేసి ఆహ్వానం దొరికింది, మూడవది వచ్చేసి ఆధిక్యత కలిగింది, నాలుగవది అవమానం పొందుకున్నాడు. అవమానం కలిగింది. వెలివేత అంటే అవమానం కలిగింది. ఐదవది ఆరాధన జరిగింది. ఆరాధించాడు. ఆలయంలోకి వెళ్ళి ఆరాధన చేశాడని కాదు, బలర్పించి ఆరాధన చేశాడని కాదు, ఆరాధించే వాళ్ళతో ఆరాధన చేశాడు కాదు, తాను సింగిల్గా, తాను ఒక్కడుగా ప్రభువుని ఆరాధించాడు, ప్రభువుని మొక్కాడు, ప్రభువుకు సాగిలపడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక అద్భుతము ఇన్ని రిజల్ట్స్ని, ఒక అద్భుతం ఇన్ని ఫలితాలు తీసుకొని వస్తుంది. కాబట్టి అద్భుతం కావాలి. అద్భుతాల కోసం మనం ఎదురు చూస్తున్నాం. మన దేవుడు అద్భుతములు చేసే దేవుడు. ఆయన అద్భుతాలు ఆగిపోలేదు. మీ నా జీవితాల్లో ఇట్టి అద్భుతాలు జరగాలని, అద్భుతాల పరంపర, అద్భుతాల వెంబడి అద్భుతాలు జరగాలని, కృప వెంబడి కృప జరుగుతున్నప్పుడు, ఆ కృప వెంబడి కృపను మనం అనుభవిస్తున్నప్పుడు అద్భుతాల వెంబడి అద్భుతాలు. మా పితరులు మాతో చెప్పిన అద్భుతాలు ఏమైనాయి అని గిద్యోనులాగా ప్రశ్నించకుండా పితరులు చెప్పిన అద్భుతాలు జరుగుతాయి. స్తోత్రం. మరలా పునరావృతమవుతాయి. ఈ రోజుల్లో అద్భుతాలు పునరావృతమవుతున్నాయి. దేవునికి స్తోత్రం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనాలు. అద్భుతము తర్వాత జరిగినటువంటి అనుభవాల గురించి, అయోమయం పరిస్థితి, ఆహ్వానం దొరికిందని, అంతేకాకుండా ఆధిక్యత కలిగిందని, అంతేకాకుండా అవమానం జరిగిందని, అంతేకాకుండా ఆరాధన జరిగిందని, అద్భుతము తర్వాత జరిగినటువంటి 5 అనుభవాల గురించి మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనం చెల్లిస్తూ, మా జీవితాల్లో కూడా ఇట్టి అనుభవాలు జరిగిస్తూ మమ్మల్ని నడిపించి మేలు చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో ఇదే ఛానల్లో కలుసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.